పెద్దపల్లి మాజీ ఎంపీ జి వివేక్ అంతర్మథనంలో పడ్డారు. తనకు టీఆర్ఎస్ తరపున ఎంపీ టికెట్ రాకపోవడంతో నిరాశలో ఉన్న ఆయన ప్రభుత్వ సలహాదారు పదవికి నిన్న రాజీనామా చేశారు. భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలతో భేటీ అయ్యారు. అయితే బీజేపీలో చేరుతారు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై మౌనంగా ఉన్న వివేక్ కార్యకర్తల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడతారని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, చెప్పండి, ఎటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది? అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది ప్రస్తుతం వివేక్ అనుచరుల్లో? వివేక్ మొదటి నుంచి కూడా పెద్దపల్లి ఎంపీ టికెట్ మొదటి నుంచి కూడా ఆశిస్తూ వచ్చారు. ఆయన గతంలోనూ టీఆర్ఎస్ లో చేరి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వెళ్ళి పెద్దపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేశారు. ఆ తర్వాత బాల్క సుమన్ పై ఓడిపోగానే మళ్ళీ టీఆర్ఎస్ లోకి ఆయన వచ్చారు. ఆ రోజు నుంచి కూడా ఖచ్చితంగా ఈసారి ఎంపీ టికెట్ పెద్దపల్లి ఖచ్చితంగా ఆయనకి దక్కుతుంది అనేటువంటి ప్రచారం అయితే జరిగింది. నిన్న మొన్నటి వరకు కూడా ప్రచారం అలాగే కొనసాగుతూ వచ్చింది. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కావచ్చు, ఓడిపోయిన అభ్యర్థులు కావచ్చు, ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, సెకండ్ క్యాడర్ కార్యకర్తలు కావచ్చు, చాలా మంది వివేక్ పై ఫిర్యాదులు చేశారు అధిష్టానానికి. ఈ నేపథ్యంలో మొదటి అధిష్టానం టీఆర్ఎస్ టికెట్ వివేక్ ఇవ్వాలి అనేటువంటి విషయం తీసుకొచ్చినా కూడా ఎవరు కూడా అంటే ఉన్న నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో వివేక్ వ్యతిరేకంగా కనబడడంతో ఒకసారి అధిష్టానం కూడా ఆలోచన చేసి వెనక్కి తగ్గినట్టుగా అయితే మనకు కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇవ్వనట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఒక ప్రధాన అనుచరుడి ఇంట్లో కార్యకర్తలతో ఆయన సమావేశం అవుతున్నారు. ఆ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్ గోపాలకృష్ణ. గుంటూరు